सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్తే ఆచార్య. లషక్వ తద్దితే అనే సూత్రం చెప్పుకున్నాము. ఆ సూత్రంలో లకారానికి సంబంధించి, షకారానికి సంబంధించి, కవర్గానికి సంబంధించి భిన్న భిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. భుక్తః, భుక్తవాన్, ప్రియం వదః, వశం వదః, గ్లాస్నుః, జిష్ణుః, భూష్ణుః. ఇవి మనం ముందు చెప్పుకున్నవి చూసుకోమని చెప్పాను కింగిరిచా సూత్రంలో. అలాగే భంగురం, వాచః ఈ శబ్దాలు కూడా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ఉదాహరణలో నేను చెప్పుకున్న వాటిల్లో ఇంకా ఇప్పుడు సందేహం ఉంటే ఎవరికని చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు ప్రకృతానుసరామః. ఓకే అండి. నెక్స్ట్ మనం సూత్రం వచ్చేసి అధ్యాయము 1 పాదం 3వ పాదము 9వ సూత్రము 1, 3, 9 తస్య లోపః. ఇప్పుడు మనం పైన చెప్పిన సూత్రాలలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్? ఇత్సంజ ప్రకరణంలో ఇత్తని పేరు పెట్టి సూత్రాలు ముఖ్యంగా వచ్చాయి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇత్సంజ ప్రకరణం ఇక్కడ ఉండే ఇత్తు శబ్దం నుంచి మనకు ఇత్తు అనేవి ఎక్కడెక్కడ వస్తాయి, వేటికి వస్తాయి, ఏ సందర్భంలో వస్తాయి అనేది మనం చూసాం. కాబట్టి ఉపదేశంలో అంటే మహర్షి పాణిని చెప్పినటువంటి 5 గ్రంథాల్లోంచే ఉండాలన్నమాట. 5 గ్రంథాల్లో ప్రత్యయం కావచ్చు, ధాతు కావచ్చు, ఆగమాలు కావచ్చు, కొన్ని చోట్ల నిర్దేశించబడ్డాయి. అవి మన ప్రయోగంతో రూపసిద్ధి తయారు చేసేటప్పుడు మనకు స్పష్టం అవుతుంది. అది చూస్తూ ఉన్నాం. తో ముఖ్యంగా ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి అచ్చులకు ఇత్ అని పేరు పెట్టింది. హలంత్యం అనే సూత్రం వచ్చేసి అంతిమంలో ఉంటే హలులకు ఇత్ అని పేరు పెట్టింది. నా విభక్తో తుస్మాహ అనే సూత్రం వచ్చేసి పైన హలంత్యం అన్నిటికీ ఇత్ సంజ్ఞ పేరు పెడుతుంటే దాన్ని నిషేధించడం కోసం, అతివ్యాప్తి నిషేధించడం కోసం హలంత్యం అనే సూత్రం ప్రకారంగా లోపం ప్రాప్తం అవుతుంటే నా విభక్తో తుస్మాహ. ఒకవేళ అది ఉపదేశంలో ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ అంతిమంలో ఉన్నప్పటికీ కూడా తకారము, సకారము, మకారం ఉంటే వాటికి మాత్రం ఈ 3 వర్ణాలకు మాత్రము ఇత్ సంజ్ఞ చేయవద్దని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకుంది. అంటే హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్ సంజ్ఞ వస్తుంటే, లేదండి ఎక్కడన్నా కానీ అంతిమంలో తకారం కానీ, సకారం కానీ, మకారం కానీ ఉంటే తు అని స్వాది, తు అని తవర్గం, తవర్గంలో ఉన్నటువంటి 5 అక్షరాలు కాంచి 5 అక్షరాల్లోంచి ఏదో ఒక అక్షరం కానీ, సకారం కానీ, మకారం కానీ ఉంటే వాటికి ఇత్ సంజ్ఞ కాదు. మిగిలిన అన్ని చోట్ల అంతిమంలో ఉంటే అయిపోయి అన్నిటికీ ఇత్ సంజ్ఞ అని వచ్చేస్తుంది. అన్నిటికీ వస్తుంది ఇత్ సంజ్ఞ అని చెప్పి మనం పేరు పెట్టుకుంటాం అంట. తర్వాత ఇంకెక్కడ పెట్టుకుంటాం? చుట్టూ ఆదివి ఇంటుడవహ. ఒకవేళ ఆదిలో ఇవి ఎక్కువగా ధాతుల్లో వచ్చేస్తుంది. ధాతువుల్లో ఉన్నటువంటి ఆది, ఈ, టు, డు ఈ 3 అక్షరాలు కూడా, ఈ 3 వర్ణాలు కూడా ఇత్ సంజ్ఞని పిలుస్తున్నాం. ధాతువునకు ఆదిలో ఉన్నటువంటి ఈ, టు, డు ఈ 3టికి ఇత్ సంజ్ఞని పేరు వస్తుందన్నమాట. తో ఆది ఇంటుడవ సూత్రంలో స్పష్టంగా ఉన్నాయి. ఇది ఈ 3టికి ఇత్ సంజ్ఞని పేరు పెట్టింది. తర్వాత సహ ప్రత్యయస్య, ఇది వచ్చేసి ప్రత్యయానికి ఆదిలో షకారం ఉంటే, ప్రత్యయానికి ఆది షకారం ఉంటే ఇత్ సంజ్ఞని పేరు పెట్టింది. తర్వాత చుట్టూ వచ్చేసి ఇది కూడా ప్రత్యయానికి, అంటే పైన ఆది ఇంటుడవ అనే ధాతువుల్లో ఉన్నటువంటి అదులు ఎక్కడ ఆదిలో, ధాతులకు ఆదిలో ఈ టూడు ఉండాలి పై సూత్రం ప్రకారం. ఈ కింద సహ ప్రత్యయం చెప్పింది ప్రత్యయానికి ఆదిలో ఉండాలి. ప్రత్యయానికి ఆదిలో ఉంటే షహ, షా ఉంటే దానికి ఇత్ సంజ్ఞ పేరు పెడుతుంది.
తర్వాత చుట్టూ సూత్రం ప్రకారంగా ఇది కూడా ప్రత్యయానికి ఆదిగిన చు అంటే చవర్గం కానీ, టు అంటే టవర్గం కానీ. చు అంటే చవర్గము, టు అంటే టవర్గము. చు టు, ఓకేనా. ఇక్కడ కూడా ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాం అన్నమాట, ఓకేనా. చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే ఇత్ సంజయ్ పేరు వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఎక్కడ ఉండాలి కూడా ప్రత్యయానికి ఆదిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్రత్యయానికి ఆదిలో ఉండాలి, ఓకేనా. ప్రత్యయానికి ఆదిలో ఉంటే ఏమవుతుంది? ఇత్ సంజయ్ పేరు పెట్టేస్తుంది. అలాగే లషక్ వతదితే అంటే షహ ప్రత్యయస్య చుట్టూ లషక్ వతదితే, ఈ 3 సూత్రాలు ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి వాటికి ఇత్ సంజయ్ పేరు పెడతాయి. అవి ఎక్కడెక్కడ ఏమి ఉండాలి? చవర్గం కానీ టవర్గం కానీ, లేదా ప్రత్యయానికి ఆది లా కానీ షా కానీ కు కవర్గం కానీ లషక్ వతదితే ప్రకారంగా. షహ ప్రత్యయస్య ప్రకారంగా ప్రత్యయం ఆదిలో ఉంటే, ఆదిలో షకాలం ఉంటే షహ ప్రత్యయస్య, ఆదిలో చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే చుట్టూ అనే సూత్రం ప్రకారంగా. లషక్వ తదితే వచ్చేసి ప్రత్యయానికి కాదు లా గాని షా గాని కు కవర్గం కానీ ఉంటే ఈ సూత్రం ప్రకారంగా ఇత్ సంజాని పేరు వస్తున్నమాట. ఈ రకంగా మన ఇత్ సంజ ప్రకారంలో మళ్ళీ నీకు అన్ని పునః రివిజన్ చేశాను. సో ఈ రకంగా ఇత్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది మొత్తం ఇదే. ఇత్తు అని పేరు పెట్టే సూత్రాలు మాత్రం ఇవే. నీవు ఏది సూత్రం ఏది ఉండదు. ఎక్కడ పనిచేసినా ఇప్పుడు చెప్పిన వాటిల్లో నుంచే ధాతువునికి ప్రత్యయానికి ఆదిలో ప్లస్ హలం అంతిమ హల్లులకు, అదే ఉపదేశంలో ఉన్నటువంటి అచ్చులకు హల్లులకు అలాగే ఎక్కడెక్కడ ఏ వర్ణాలకు ఇత్తని పేరు వస్తుంది అవన్నీ మనం చెప్పుకున్నాం, ఓకేనా. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇత్తు సంజయ్ పేరు పెట్టామంతే. పేరు పెట్టి వెళ్ళాయి. ఇప్పుడు సూత్రాలు చెప్పినటువంటి నామకరణం చేశాయి. కానీ ఆ ఇత్తుకు ఇత్తని పేరు పెట్టడం వల్ల ఏంటి లాభం ఏంటి? ఏం చేయాలి దాన్ని? వాటిని ఇత్తని పేరు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ ఉపయోగము ఇక్కడ మనం చెప్పుకోబోయే సూత్రం 9వ సూత్రం ఏంటిది? తస్య లోపః. తస్య ఏంటి? షష్ఠి విభక్తి ఏకవచనం. చూడండి ఇక్కడ లోపః ప్రథమ విభక్తి ఏకవచనం, ఓకేనా. తస్య షష్ఠి విభక్తి ఏకవచనము, లోపః ప్రథమ విభక్తి ఏకవచనం, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. తస్య అంటే ఏమిటి? తస్య ఇత్ సంజకస్య లోపో భవతి. తస్య కస్య మనం పైన ఇత్తని పై సూత్రం ఇత్తని పేరు పెట్టుకుని వచ్చాం కదా. ఏ ఏ వర్ణాలకైతే ఇత్తని పేరు పెట్టుకుంటూ వచ్చామో వాటికి ఏమొస్తుంది? తస్య అంటే ఇత్ సంజకస్య. ఎవరికైతే నువ్వు ఇత్తని పేరు పెట్టావో ఆ ఇత్ సంజక వర్ణానికి, ఆ ఇత్ సంజక వర్ణానికి ఏమొస్తుంది? లోపో భవతి, లోపం వస్తుంది. తస్య అంటే ఏమిటి? తాత్పర్య సూత్రంలో తస్య శబ్దానికి అర్థం ఏంటి? ఇత్ సంజకస్య. నువ్వు పైన లషక్ వతదితే చుట్టూ షా ప్రత్యయస్య ఆది ఇంటుడవహ ఉపదేశ జనాశక ఇత్ హలంత్యం. ఈ సూత్రం ప్రకారం ఏ వర్ణానికైతే ఎక్కడ ఏది ప్రాప్తమైందో ఆ ప్రకారంగా ఏదైనా ఇత్తని పేరు పెట్టావో ఆ ఇత్తు వర్ణాలకు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయి అయిపోయింది. ఆ ఇత్తు అని పేరు పెట్టిన వాటికి ఇది వచ్చి చేస్తుంది తస్య ఇత్ సంజకస్య. ఆ ఇత్ సంజక వర్ణానికి లోపో భవతి, లోపం వస్తుంది. ఏమవుతుంది? లోపం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది, ఓకేనా. ఉదాహరణని పూర్వ సూత్రేషు ఏవ ద్రష్టవ్యాన్ని. ఇక్కడ ఉదాహరణ మనం ఏం చెప్పుకున్నాం? అన్నిటికీ ఇత్ సంజ పేరు పెట్టిన తర్వాత తస్యలోపు వచ్చి పనిచేస్తుంది కదా. అక్కడ ముందు చెప్పిన సూత్రాలు అంటే ఉదాహరణ ఇక్కడ కూడా వర్తిస్తాయన్నమాట. దీనికి మళ్ళీ సపరేట్ ఉదాహరణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లషక్ వదదితే చుట్టూ షా ప్రత్యయ వీటన్నిటికీ ఏవైతే ఉదాహరణ చెప్పుకున్నామో అవే ఉదాహరణ ఇది కూడా వర్తిస్తుంది. కాబట్టి అవే ఉదాహరణ ఇక్కడ తీసుకోవచ్చు. అందుకే ఉదాహరణలో పూర్వ సూత్రేషు ఏవ ద్రష్టవ్యాన్ని, పూర్వంలో చెప్పినటువంటి సూత్ర ఉదాహరణలు ఇక్కడ మనం తీసుకోవచ్చు, గమనించవచ్చు. అంటే ఈ సూత్రం యొక్క వినియోగం ఎప్పుడైతే పైన చెప్పిన సూత్రాల నుంచి ఇత్తని పేరు పెట్టగానే అప్పుడు వెంటనే సూత్రము దానికి ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో దానికి నేను లోపం చేస్తాను అని చెప్పింది, ఓకేనా. లోపం చేసేస్తుంది. లోపం అంటే ఏమిటంటే తర్వాత అదర్శ లోపం వస్తుంది, తర్వాత వస్తుంది మనకు. ఇది కేవలం ఇత్తని పేరు లోపం చేయడం వరకే దీని పని, లోపం చేసేస్తుంది, ఓకేనా. ఇది సూత్రం యొక్క అభిప్రాయం. అర్థమైందండి? తస్య లోపః. ఎవరికైతే ఇత్తని పేరు పెట్టే తస్య ఇత్ సంజకస్య అంటే ఆ ఇత్ సంజక వర్ణానికి లోపోబోధి, లోపం అవుతుంది అని చెప్పింది. ఆ లోపం అంటే ఏమిటి? లోపహితికం అన్నప్పుడు తర్వాత మనకు అదర్శనం లోపః, కనిపించకుండా చేయడానికి లోపం అంటామని చెప్పి ఇంకో సూత్రం వస్తుంది, తర్వాత కూడా మనకు వస్తుంది. అస్తు. నెక్స్ట్ సూత్రం చూడండి. యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇదే వచ్చేమంటుంది? యథాసంఖ్యం అనుదేశ సమానం. చూడండి, యథాసంఖ్యం అవ్యయపదం, అనుదేశ ప్రథమ విభక్తి ఏకవచనం, సమానం ఇది సమానమ సమానామ సమానాం సామానాం లక్ష్మణానాం భరతానాం అలా ఇలా చెప్తాము.
ఇవి షష్ఠి విభక్తి ఏకొస్తున్నాయి. రామస్య రామయోః రామానాం, సమానస్య సమానయోః సమానానాం. ఓకేనా? సమానమే అండి. బహువచనం అండి, సమానం. ఓకే, అందుకే షష్ఠి విభక్తి బహువచనం ఇచ్చాడు. ఇది ఈ సూత్రంలో ఉండేటువంటి పద విభాగం. ఓకేనా? ఈ సూత్రాన్ని ఈ రకంగా పద విభాగం చేసుకున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి సంఖ్య. సంఖ్య అండి, సా అంటే సంఖ్య అని కాదు, సమాసం అర్థం. ఇక్కడ పక్కన సున్నా పెట్టా అంటే ఇక్కడ ఇంకా ఉంది అని సంకేతం కోసం మనం ప్రారంభంలో చూపించాడు, ఇంకా మళ్ళీ మళ్ళీ రాయలేదు. సా అంటే సమాసం. ఏంటి సమాసం? యథాసంఖ్యం అనే శబ్దాన్ని ఇక్కడ కొంచెం విడిదీసి చెప్తున్నామట. యథాసంఖ్యం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. సంఖ్యా అనతిక్రమ్య, సంఖ్యాం అనతిక్రమ్య, సంఖ్యాం అనతిక్రమ. సంఖ్య అంటే మనకు 1, 2, 3, 5 సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యాం సంఖ్యను అనతిక్రమ్య అతిక్రమించకుండా ఏదో ఉందో దాన్ని యథాసంఖ్యం. సంఖ్యను వర్ణాలు అతిక్రమించకుండా ఉండకూడదు, దాన్ని యథాసంఖ్యం అంటాం. యథాసంఖ్యం ఎక్కడ ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏ రకంగా అయితే అన్ని సౌకర్యంగా ఉంటాయో దాన్ని యథాసంఖ్యం అంటాం. ఓకేనా? యథాశక్తి, యథాకార్యం ఏ విధంగా చెప్తామో అంటే శక్తిని బట్టి, అలాగే సంఖ్యను బట్టి సంఖ్యానుసారంగా సంఖ్యను అతిక్రమించకుండా అంటే ఉల్లంఘించకుండా. అందుకే సంఖ్యాం అనతిక్రమ్య యథాసంఖ్యం. ఇది అవిభావ సమాసం. మనం అవిభావ సమాసం ప్రకారం గురించి విస్తారంగా చెప్పుకున్నాం రచనానువాద కౌముదిలో. ఓకే, అది చెప్తున్నాం. సంఖ్యా అనతిక్రమ్య, ద్వితీయ భక్తి ఏకొస్తుంది. సంఖ్యాం సంఖ్యను అనతిక్రమ్య అతిక్రమించకుండా ఏదైతే ఉందో అటువంటి సంఖ్యను యథాసంఖ్యం అంటాము. ఓకే, ఇది ఏ సమాసము? అవ్యయీభావ సమాసం. ఎందుకంటే సంఖ్యా శబ్దము యథా అనే అవ్యయం చేత సమాసం చేశాం కాబట్టి అవ్యయీభావ సమాసం అని చెప్పి చెప్పుకుంటాం. అస్తు, ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. యథాసంఖ్యం అనుదేశ సమానం. ఈ 3 పదాలను ఉద్దేశించి ఉపయోగించి దీని యొక్క అర్థం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఓకే, సూత్రం ముందు సమానాం ఉంది కదా. సమానాం అంటే ఏమిటి అది చెప్తున్నాడు. సమానాం సమసంఖ్యానాం. సమానం అంటే ఏమిటి? సమసంఖ్య, సమాన సంఖ్య ఉండాలంట. ఏ ఉండాలంటే సమాన సంఖ్య ఉండాలంటే సంఖ్యలు సమానంగా ఉండాలి. సమానం, దాన్ని ఓపెన్ చేసి ఏం చెప్పాడు? సమసంఖ్యానాం అనుదేశ. సమానం అంటే ఏమిటి? సమసంఖ్యానాం అనుదేశ. సమాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుదేశం చేస్తాం. అనుదేశం అంటే అది చెప్పామట. అనుదేశం పశ్చాత్ కథనం. అను అంటే పశ్చాత్, తర్వాత. అంటే ఒక సంఖ్య చెప్పిన తర్వాత దాన్ని అనుసరించి ఇంకో సంఖ్య చెప్పామట. సమాన సంఖ్యను ఉద్దేశించి చెప్పడం. ఓకేనా? సమసంఖ్యానం అంటే సమసంఖ్యానం అనుదేశ. సమాన సంఖ్యలు ఒక సంఖ్య చెప్పిన తర్వాత దాన్ని అనుసరించి ఇంకో సంఖ్య చెప్పడమే అనుదేశం అంటామట. అదేంటో మీకు ఇప్పుడు చూద్దాం. అనుదేశం అంటే ఏమిటి? పశ్చాత్ కథనం. అనుదేశ అంటే ఏమిటి? అను అంటే పశ్చాత్, కథనం అంటే చెప్పడం. ఒక సంఖ్య చెప్పిన తర్వాత దాన్ని అనుసరించి ఇంకొక సంఖ్య ఏది చెప్తామో ఆ సంఖ్యని అనుసరిస్తుందో దాన్ని పశ్చాత్ కథనం అంటాము. దాన్ని అనుదేశ అంటాము. ఒక సంఖ్యను అనుసరించి ఇంకో సంఖ్య అయితే నడుస్తుందో దాన్ని అనుదేశ అని చెప్తామట. ఓకే, సో అనుదేశ అంటే పశ్చాత్ కథనం. ఇప్పుడు చూడండి, యథాసంఖ్యం. యథాసంఖ్యం అంటే ఏమిటి? సూత్రంలో యథాసంఖ్య వచ్చింది దాన్ని చెప్తున్నాడు. యథాసంఖ్య అంటే సంఖ్యాక్రమేణ. ఏ సంఖ్య ఇప్పుడు మనము చెప్తూ ఉంటాం ఏంటివి? కవర్గంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 5 అక్షరాలు ఉన్నాయి. క్రమంగా ఉండేదా? క, ఖ, గ, ఘ,ంగ. అలాగే చవర్గంలో ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు ఉన్నాయి. క్రమంగా ఉన్నాయి ఇక్కడ 5 అక్షరాలు. అంటే ఇప్పుడు చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది చెప్పాం అనుకోండి. చవర్గ స్థానంలో చవర్గంలో 5 అక్షరాలు క్రమంగా ఉన్నాయి, కవర్గంలో 5 అక్షరాలు క్రమంగా ఉన్నాయి. ఇవి క్రమం అట. ఇప్పుడు చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది అని చెప్పాం అనుకోండి. ఏమొస్తుంది? చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది అని చెప్పాం అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది? ఎలా? ఇప్పుడు చవర్గ స్థానం కవర్గం వస్తుంది. చవర్గంలో 5 అక్షరాలకు 5 అక్షరాలు వస్తాయి అంటే ఏమొస్తాయి? ఏ స్థానం ఏది పెట్టుకోవాలి? అప్పుడు యథాసంఖ్యం క్రమంగా. చవర్గంలో మొట్టమొదటి అక్షరానికి కవర్గంలో మొట్టమొదటి అక్షరం, చవర్గంలో 2వ అక్షరానికి కవర్గంలో 2వ అక్షరం, చవర్గంలో 3వ అక్షరానికి కవర్గంలో 3వ అక్షరం, క్రమంగా. చవర్గంలో 4వ అక్షరానికి కవర్గంలో 4వ అక్షరం, చవర్గంలో 5వ అక్షరానికి కవర్గంలో 5వ అక్షరం, అట్లా క్రమంగా తీసుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్పాడు. యథాసంఖ్య అంటే సంఖ్యాక్రమేణ భవతి. ఆ సంఖ్య ప్రకారం తీసుకోవాలి. అదే క్రమం అన్నమాట. అంటే ఎన్ని అక్షరాలు అయితే ఇవ్వబడ్డాయో అన్ని అక్షరాలు క్రమంగా తీసుకోవాలి. ఓకేనా? అన్ని అక్షరాలు క్రమంగా తీసుకోవాలి. ఓకే, సో సంఖ్యాక్రమేణ భవతి. ఈ రకంగా మనం తీసుకుంటాం అన్నమాట. ఈ సూత్రం యొక్క అర్థం. సమానం అంటే ఏంటి? సమానం అంటే సమసంఖ్యానం ఆదేశ. సమాన సంఖ్యలో అనుదేశం అంటే పశ్చాత్ కథనం. దాన్నే
యథాసంఖ్యం అంటే సంఖ్యాక్రమేణ భవతి. సమానాం యథాసంఖ్యం అనుదేశ భవతి. సమానం అంటే సమాన సంఖ్యలకు, యథాసంఖ్యం అంటే సంఖ్యాక్రమంగా అనుదేశ భవతి అని దీని యొక్క అభిప్రాయం అండి. అనుదేశం అంటే సమసంఖ్యానం అనుదేశ భవతి. ఎలా వస్తాయి? సంఖ్యాక్రమేణ భవతి, సంఖ్యాక్రమంలో వస్తాయి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. స్పష్టమైందండి? ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉందా? సమానం యథాసంఖ్యం అనుదేశ భవతి. సూత్రంలో ఉండే పదం చూడండి. సమానం మొట్టమొదటి పదము, రెండో పదం ఏంటి? యథాసంఖ్యం అనుదేశ భవతి. భవతి శబ్దాన్ని యాడ్ చేస్తాం అంతే. మనం దీంట్లో సూత్రం యొక్క అర్థం ఉంటుంది. సమాన శబ్దాలకు సమాన సంఖ్యలకు యథాసంఖ్యలు క్రమంగా, ఏది ఎన్నో అక్షరంలో ఎన్నో స్థానంలో అయితే ఉందో అన్నో స్థానం యొక్క అక్షరము అనుదేశం వస్తుంది, అంటే క్రమంగా వస్తుంది. ఓకేనా? అది దీన్ని అనుదేశం అంట. క్రమంగా వచ్చేదాన్ని ఒకటో స్థానం ఒకటోది, రెండో స్థానం రెండోది, అక్కడ ఏ క్రమం అయితే ఉందో అదే క్రమంలో తీసుకుంటామట. ఇప్పుడు యథాసంఖ్యం అన్నప్పుడు సందేహం ఉండదన్నమాట. ఇప్పుడు ఆ చవర్గ స్థానంలో కవర్గం వస్తుంది. చవర్గంలో 5 అక్షరాలు, ఆ కవర్గం ఏమొస్తుంది? క్రమంగా ఒకటో దానికి 1, రెండో దానికి 2, మూడో దానికి 3 అని చెప్పి మనం క్రమంగా పెట్టుకోవాలి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. ఓకే, అస్తు. ఇప్పుడు ఉదాహరణ ఇస్తున్నాయి ఇక్కడ. ఏంటి చూడండి. ఇప్పుడు ఎలా చూసుకోవాలి, క్రమ సంఖ్య ఎలా చూసుకోవాలి? ఉదాహరణ చూడండి. ఇకో ఎనచి. ఏంటండి? ఇకో ఎనచి. ఓకేనా? ఇక్కడ ఇకో ఎనచి ఏంటి? ఇక అంటే ఎన్ని అక్షరాలు వస్తాయి? ఇక్కడ ఎన్ని అక్షరాలు వస్తాయి? సూత్రంలో ఇక్ అంటే ఈ ఊరు 4 అక్షరాలు ఉన్నాయా? క్రమంగా ఇదే క్రమం. దీన్ని మార్చుకోవడానికి లేదు మనం. ఇక్ అంటే ఆ ప్రత్యాహార సూత్రంలో ఏవైతే క్రమం ఉందో, ప్రత్యాహార సూత్రంలో ఏదైతే క్రమం ఉందో అదే క్రమం తీసుకోవాలన్నమాట. లేదంటే నేను ఊను ముందు తీసుకొస్తాను, లేదా రూను ముందు తీసుకొస్తాను అట పెట్టుకోవద్దు. ఆ ఈ ఉన్ రు లుక్ అదే క్రమం ఉంది, అదే క్రమం తీసుకోవాలి. ఈ క్రమం స్పష్టంగా ఉంది కదా మనకు. ఈ ఊ రు లు ఈ 4 అక్షరాలు. ఎన్ అంటే ఏమిటి? ఇకో ఎనచి. ఎన్ ఉంది ఇక్కడ. ఎన్ అంటే ఏమిటి? ఎన్ ప్రత్యయం యా వా రా లా. ఇక్కడ క్రమంగా ఉన్నాయి. హయవదట్ లన్ ఇక్కడ అక్షర క్రమంగా ఉన్నాయంట. వెనక ముందు పెట్టుకునే లేదు. ఇప్పుడు యానే ముందు ఎందుకు పెట్టండి? యా వా ముందు పెట్టుకోవచ్చు, వానే ముందు ఎందుకు పెట్టి రా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రత్యాహార సూత్రాల్లో మనకు అదే క్రమంలో మహర్షి పాణిని ఇచ్చారు కాబట్టి అదే విధంగా పెట్టుకోవాలి. అంటే ఇక్ అంటే 4 వర్ణాలు ఉన్నాయి, ఎన్ అంటే 4 వర్ణాలు వచ్చాయి. ఇకో ఎన్, ఎన్ ప్రత్యయాలు ఎన్ని వచ్చాయి? 4 అక్షరాలు వచ్చాయి. క్రమంగా 4 ఉన్నాయా? ఇక్ ప్రత్యయం 4 వర్ణాలు వచ్చాయి, ఎన్ స్థానంలో 4 వర్ణాలు వచ్చాయి. నెక్స్ట్ ఏముంది? అచి. నెక్స్ట్ ఇకో ఎన్ అచి. ఒకటి ఉంటుంది ఇకో ఎన్ అచి. ఇకహ ఎన్ అచి. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. 3 ప్రత్యాహారాలు. ఈ సూత్రంలో 3 ప్రత్యాహారాలు ఇచ్చాను. ఇక్ ప్రత్యాహారము, ఎన్ ప్రత్యాహారము, అచి ప్రత్యాహారం. సరే, అచి ప్రత్యాహారం ఎన్ని వస్తాయి? అచి అంటే అచి ప్రత్యాహారం. అచి సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది, అంటే ఈ పక్కన ఉండాలి. అచి ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పక్కన ఉండాలి. ఓకేనా? అచి ప్రత్యాహారం ఏ వర్ణాలు వస్తాయి? అచ్చులన్నీ వస్తాయి. అచ్చులు ఏంటి చెప్పండి, వర్ణాలు చెప్పండి. తొమ్మిది అక్షరాలు ఉండే మొట్టమొదటి ఆ నుంచి మొదలుకొని ఏ ఓంగ్ ఐ అవుట్స్ అంటే మధ్యలో ఉండేటువంటి వర్ణాలు అచ్చు వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి. ఏమొస్తాయి? అచ్చు వర్ణాలు మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఈ రకంగా అచ్చు ప్రత్యాహారంలో వర్ణాలు భిన్నంగా ఉన్నాయి, ఎన్ని ప్రత్యాహారంలో వర్ణాలు భిన్నంగా ఉన్నాయి, ఇక్ ప్రత్యాహారంలో వర్ణాలు భిన్నంగా, అంటే ఇవన్నీ అచ్చు అంతర్గతంలో వస్తాయి. కానీ ఇప్పుడు సూత్రం యొక్క అర్థం ఏంటి? ఈ సూత్రం ఏమంటుంటే ఇకహ ఇది పంచమి స్వాది, ఇకహ షష్ఠి విభక్తి ఏకవచనం, ఎన్ ప్రథమ విభక్తి ఏకవచనం, అచి సప్తమి విభక్తి ఏకవచనం. ఓకేనా? ఈ విభక్తి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే పంచమి విభక్తి ఉంటుందో అక్కడ పని ఎక్కడ చేసుకుంటామండి? పంచమి విషయం చెప్తున్నాను. పంచమి విభక్తి అది పక్కన పని చేసుకుంటాం. షష్ఠి విభక్తి ఉంటే సప్తమి ఉంటే ఆ పక్కనే ఉంటే ముందు షష్ఠి దాని స్థానంలో, సప్తమి
ముందుకు, సప్తమి విభక్తి పక్కన ఉంటే దాని ముందుకు పని చేసుకుంటామట. ఓకే, ఇక్కడ 3 విభక్తులు లేవు. షష్ఠి ఉంది, మన పంచమి లేదు. షష్ఠి ఉంది, ప్రథమ విభక్తి ఏదైతే ఉందో అది అవుతుందండి. ప్రథమ విభక్తి అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు షష్ఠి విభక్తి ఉంది, సప్తమి విభక్తి ఉంది. అంటే షష్ఠి స్థానంలో అంటే ఇక్ షష్ఠి విభక్తి కాబట్టి ఇక్ స్థానంలో, ఇకహ స్థానే ఏం చెప్తాము, ఇక ఏ విభక్తి అని చెప్పాము, షష్ఠి విభక్తి. కానీ ఇకహ స్థానే అంటే ఇక్ స్థానంలో ఏమొస్తాయి, ఇక స్థానం వస్తాయి ఎన్ భవతి ఇకః స్థానే ఎన్ భవతి. ఏం చెప్తా, ఎన్ అంటే అవుతాయని చెప్పాను కదా, ఇక్ స్థానంలో ఎన్ అవుతుంది అని చెప్పింది. ఇక్ స్థానంలో 4 అక్షరాలు ఉన్నాయి, ఎన్నులో 4 అక్షరాలు. ఏం పెట్టుకోవాలి దాంట్లో, ఏదానికి పెట్టుకోవాలి? కానీ ఎక్కువ స్థానం ఎన్ని వస్తుంది, ఎప్పుడు వస్తుంది? అచ్చు వల్ల పక్కన ఉండాలట. ఎక్కువ స్థానంలో ఎన్నులు రావాలి అంటే, ఎన్నంటే యావారాలు రావాలి అంటే ఈ ఇక్కులో అంటే ఈ ఊరు ఈ 400 స్థానంలో క్రమంగా యా వా రా లా ఈ 400 రావాలంటే పక్కనే ఉండాలి. అచి పరత అచ్చు వల్ల పక్కన ఉంటే అప్పుడు ముందుకు ఇక్కు స్థానంలో ఏమొస్తుంది, ఎన్ వస్తుంది అన్నమాట. ఇక్కు స్థానం ఏమొస్తుంది, ఎన్ వస్తుంది. ఓకేనా, అర్థమైందండి? ఇక్కడ మనకు సందేహం, స్థానంలో ఎన్ను భవతి అచి పరత అని చెప్పాం. ఇక్కు స్థానంలో 400 ఏం పెట్టుకోవాలి, ఎన్నులు అంటే ఏమొస్తాయి? ఇక్కడ 400 ఏది పెట్టుకోవాలి, ఏ స్థానం ఏది పెట్టుకోవాలంటే ఇక్కడ మన ప్రకృతి సూత్రం వస్తుంది. యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇక్కడ 400 ఉంది, అక్కడ 400 ఉన్నాయి. ఈ సూత్రం లేకపోయినా అనుకోండి, ఈ స్థానంలో క్రమంగా అంటే ఈ ఊ ఉదు ఈ 400 క్రమంగా ఉన్నాయి. పక్కన యా వా రా లా ఇవి క్రమంగా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ స్థితిలో ఎవరి నుండి ఈ స్థానంలో ఈ క్రమంగా ఒకటో దానికి ఈ స్థానంలో అక్కడ క్రమంగా యా వస్తుంది, ఊ స్థానంలో క్రమంగా రెండోది అక్కడ వా వస్తుంది. ఇక్కడ రూ ముందు 3వ స్థానంలో ఉంది, అక్కడ 3వది యా వా రా లా వస్తుంది. సారీ, రేపు రకారం వస్తుంది. లిరు స్థానంలో లకారం వస్తుంది. అక్రమంగా ఈ ఊ రు లిరు స్థానంలో క్రమంగా యా వా రా లా వస్తాయి. అక్కడ మామూలుగా ఈ సూత్రం మన దగ్గర లేదనుకోండి, యథాసంఖ్యం అనుదేశ, యథాసంఖ్యంగా ఆదేశాలు అవుతాయని చెప్పకపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ స్థానం యా ఎందుకు పెట్టుకోవాలి, ఈ స్థానం వా పెట్టుకోవచ్చు కదా. ఈ స్థానంలో యా ఎందుకని ఏంటి రకాలం పెట్టుకోవచ్చా, ఆ సందేహం రావచ్చా? పూర్వపక్షి ఇలాగే అడగొచ్చు, ఇదే ఎందుకు పెట్టుకున్నా, ఈ స్థానం యాభై పెట్టుకోవచ్చా, ఇక్కడ స్థానం ఎన్ని వస్తాయని చెప్పాం, అదే పెట్టుకోని రూల్ ఏముంది, ఏదైనా వచ్చు వెనక ముందు తీసుకో. ఎందుకంటే ఎన్ని అంటే అన్నిటికీ ఎన్ని అని పేరు కదా, ఎన్ని అన్నా కానీ మొత్తం వచ్చేస్తాయి. సో ఈ స్థానం యా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఒక వ్యవస్థ కోసం. అందుకే వ్యవస్థను కల్పించాడు మహర్షి పాణిని. యథాసంఖ్య క్రమాసనంగా పెట్టుకోవాలి. ఒకటో దానికి ఇక్కడ ఒకటోది, అక్కడ రెండో దానికి రెండవది. ఈ స్థానంలో యానే వస్తుంది, ఊ స్థానంలో వానే వస్తుంది, రు స్థానంలో రానే వస్తుంది, లిరు స్థానంలో లానే వస్తుంది, క్రమంగా వస్తాయి. ఓకేనా, ఈ రకంగా ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కువ స్థానం ఎన్ని వస్తాయి, ఏం పెట్టుకోవాలి, ఈ సందేహ నివృత్తి కోసం ముందే ఊహించి మహర్షి పాణి చెప్పాడు యథాసంఖ్యం. ఆదేశాలు ఇవన్నీ ఆదేశాలు ఎక్కువ స్థానం ఎన్ని ఆదేశ భవతి చెప్పి, అందుకే అనుదేశ శబ్దం. అనుదేశం ఆదేశ శబ్దం ఉందా, అవి ఆదేశంగా వస్తాయి. అంటే వాటి స్థానంలో అంటే ఈ వర్ణాన్ని తీసివేసి ఈ స్థానంలో ఏమొస్తుంది, యా వర్ణం వస్తుంది. ఊ వర్ణాన్ని తీసివేసి ఊ స్థానంలో వకార హలంతం వస్తుంది. యకారం హలంతము, వకార హలంతం. అలాగే రు స్థానంలో స్థానం తీసివేసి స్థానంలో రేపం వస్తుంది. అలాగే రు ఉంటే దాని స్థానంలో లా వస్తుంది, లా హలంతం వస్తుంది. అలాగా ఇవి అనుదేశ క్రమంగా వస్తాయి. ఏది పడితే ఇష్టానుసారం ముందు క్రమం తప్పించి పెట్టుకుంటే అది యుక్తి సంగతం కాదు. అది ఒక వ్యవస్థ కల్పించారు. కాబట్టి యథాసంఖ్యం అనుదేశ సమానం అంటే ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్పష్టమైందా? ఈ సూత్రం ఎక్కువ స్థానంలో ఎన్ను వస్తుంది అంటే ఎన్నులు ఏమొస్తాయి, అప్పుడు ఎన్నులు ఏమి తెచ్చుకోవాలి, ఇది ఎందుకు తెచ్చుకోవాలి, ఈ స్థానం యా ఎందుకు తెచ్చుకోవాలంటే సూత్రం చెప్పింది యథాసంఖ్యం అనుదేశ సమానం. ఓకేనా, సమసంఖ్యాలకు ఏవైతే ఉన్నాయో అనుదేశం ఏ విధంగా వస్తాయంటే క్రమంగా వస్తాయి. యథాసంఖ్యం అంటే సంఖ్యాక్రమేణ, సంఖ్య ఏ క్రమంలో అవుతుందో అదే క్రమంలో వస్తాయి అని చెప్పి సూత్రం నిర్దేశించింది. కాబట్టి సూత్ర నియమం ప్రకారం క్రమంగానే పెట్టుకోవాలి. ఓకే, ఈ రకంగా దీని యొక్క ఉదాహరణ మనం దీంట్లో చూసాం. ఇక్కడ కింద చూడండి, తుది శలాతుర వర్మతి కూచవారాట్ ఢక్ ఛన్ ఢై యక. ఇక్కడ ఇంకో సూత్రం ఇచ్చారండి. ఇప్పుడు ఎక్కువ ఇచ్చి ఏ విధంగా ఇచ్చారో అలాగే ఇక్కడ వేరే సూత్రం, తూది శలాతుర వర్మతి కూచవారాట్ ఢక్ ఛన్ ఢై యక. ఓకేనా, ఇక్కడ కూడా మనకేమున్నాయి,
ఢక్ ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఢక్, ఛన్, ఢై, యక్ ఇక్కడ ప్రత్యయాలు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి సూత్రంలో తూది శబ్దాలు, సూత్రం తూది శబ్దం ఉందిగా, తూది శలాతుల వర్మతి కూచవారా ఢక్ ఛన్ ఢై యక. ఇక్కడ తూది శబ్దం, తూ శబ్దంతో ఏం తీసుకోవాలని చెప్తున్నాడు. తూది శబ్దాత్, సూత్రంలో తుది మొట్టమొదటి శబ్దం ఉంది, తూది శలాతుల వర్మతి ఉంది కదా, తూది శబ్దం అంటే చెప్తున్నాడు. తూది శబ్ద ఢక్ ప్రత్యయ, తూది శబ్దం ఏమొస్తుంది, ఢక్ ప్రత్యయం వస్తుందంట. అప్పుడు ఏమవుతుంది, ఢక్ ప్రత్యయ స్థానంలో తౌదేయ ఏమొస్తుందండి, తౌదేయ. అంటే ఇక్కడ మనకు ఆయనేయి నీయి యహ ఫ ఢ ఖ ఛ ఘ ఇక్కడ 5 ప్రత్యయాలు ఉన్నాయి. ఫ ఢ ఖ ఛ ఘ ఈ 5 ప్రత్యయ స్థానంలో క్రమంగా అక్కడ 5 ఆదేశాలు వస్తాయి. ఏమి, ఆయనేయి నీయి యహ ఫ ఢ ఖ ఛ ఘ ప్రత్యయాదీనా. ముందుగా ఆదేశించాడు ఆయన్, ఈన్, ఈయ్, ఈయ్, ఈయ్ ఇవి ఆదేశాలు మనకు 5 ప్రత్యయ స్థానంలో 5 ఆదేశాలు వస్తాయి. ఆ రకంగా ఇక్కడ ఢక్ ప్రత్యయం ఉంది, ఏముంది, ఢై ప్రత్యయం ఉంది. అక్కడ ఢైస్ లో పా ఢ రెండో స్థానంలో ఉంది కాబట్టి అక్కడ ఆయన్ ఈయ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది, ఈయ ఆదేశం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, ఈయ ఆదేశం వస్తుంది. ఇవి ఎక్కడిచ్చారు మనకు 7వ అధ్యాయము, ఇక్కడ 7వ అధ్యాయము ఆయనేయి నీయి యహ 1వ పాదం 2వ సూత్రం, 1వ పదం 2వ సూత్రం అండి. 1వ పదము 2వ సూత్రం అంటే ఢా స్థానంలో ఏమొస్తుంది, ఏ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది, సూత్రంలో ఢా ప్రత్యయం ఉంది, ఆ ఢా స్థానంలో ఏమొస్తుంది, అక్కడ క్రమం ఏమొస్తుంటే 5 ప్రత్యయాలు ఉన్నాయి. ఏమున్నాయి, 5 ప్రత్యయాలు ఉన్నాయి. అది నిన్న మనం చెప్పాం, నిన్న PDF చూపించాం ఆ సూత్రం వచ్చినప్పుడు, అక్కడ చూసుకోవచ్చు. అంటే 5 ప్రత్యయాల స్థానంలో 5 ఆదేశాలు ఇవ్వబడ్డాయి. 5 ప్రత్యయ స్థానంలో 5 ఇచ్చాడు. అందులో సందేహాలు ఇప్పుడు చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి, ఆయన్ ఒక ఆదేశం, ఏయ, ఈన్, ఈయ్, ఇన్, ఈయ్, ఈయ్ 5 ఉన్నాయా సమాసంలో. ఇప్పుడు ఇవి ఆదేశాలు ఎక్కడ వస్తాయి, సూత్రాలను చూద్దాం మనం. ప్రత్యయాదీనాం, ప్రత్యయాలు ఏంటి, ఫ హలంతం, ఢ హలంతం, ఖ హలంతం, ఈ ప్రత్యయాలండి. ఛ హలంతము, ఘ హలంతం. ఈ 5 ప్రత్యయముల స్థానంలో క్రమంగా ఫా స్థానంలో పైన ఇచ్చిన కింద ఇచ్చాను, ఇప్పుడు దాని పక్కనే ఇతి ఏతేషాం స్థానే. సూత్రాలను చూడండి, ప్రత్యయాదినాం ఫ ఢ ఖ ఛ ఘ ఇతి ఏతేషాం స్థానే. ఈ స్థానంలో ఇవి క్రమంగా 5 ప్రత్యయాలు ఉన్నాయి. వీటి స్థానంలో యథాసంఖ్యం క్రమంగా, ఇప్పుడు మనం పైన సూత్రం చెప్పేది అదే యథాసంఖ్యం. యథాసంఖ్యం అనిదేశ సమానం ఉన్నాం కదా, ఆ శబ్దం ఇక్కడ తీసుకున్నాం. యథాసంఖ్యం ఏమొస్తాయి, క్రమంగా ఫా స్థానంలో ఆయన వస్తుంది, రెండోది ఖా స్థానంలో ఢా స్థానంలో ఏయ వస్తుంది, ఖా స్థానంలో ఈన్ వస్తుంది, ఛా స్థానంలో ఈయ్ ఆదేశం వస్తుంది, మళ్ళీ ఘా స్థానంలో ఈయ్. ఇవి సూత్రంలో 5 ప్రత్యయాలకు మొదట్లో ఆయనేయి నీయి అవేనండి. ఇక్కడ మొత్తం కలిపి రాశాం కాబట్టి సూత్రం అలా వచ్చింది. ఇక్కడ విడదీసి చెప్పాం కాబట్టి 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు ఉన్నాయి. ఇవి ఆదేశాలు ఏవి, ఆయన్, ఏయ్, ఈన్, ఈయ్, ఈయ్. ఇవి 5 ప్రత్యయాలకు 5 ఆదేశాలు ఎక్కడ వస్తాయి, ఫ ఢ ఖ ఛ ఘ. ఈ 5 ప్రత్యయాలకు 5 స్థానాలు వస్తాయి. ఇక్కడ సందేహం వస్తుంది, పా స్థానంలో ఆయన తెచ్చుకోవాలి, ఈయన తెచ్చుకోవచ్చుదా, ఈ తెచ్చుకోవచ్చుదా, సందేహం వస్తుంది ఎవరికన్నా. అది ఎందుకు పెట్టుకోవాలి, ఆ సందేహ నివృత్తి కోసమే ఈ సందర్భంలో యథాసంఖ్యం అంటే క్రమంగా మనం చెప్పిన యథాసంఖ్యం అనుదేశ సమానం ప్రకారంగా ఇవే ఆదేశాలు వస్తాయి. క్రమంగా పెట్టుకోవాలి. ఫా అని 1వ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ 1వ స్థానంలో ఆయన పెట్టుకుంటాం. ఢ 2వ స్థానంలో ఇచ్చాయి కాబట్టి 2వ స్థానంలో ఏముంది, ఏయ ఉంది, అదే పెట్టుకుంటాం. 3వ స్థానంలో ఘా ఉంది, ఘా స్థానంలో ఈన్, అదే పెట్టుకుంటాం. అలాగే 4వది ఏంటి, ఛా ఉంది, ఛా స్థానంలో ఈ ఆదేశం వస్తుంది, అలాగే ఘా స్థానంలో ఈ ఆదేశం వస్తుంది. అట్లా ఈ సందర్భంలో ఎక్కడైతే ఆదేశాలు ఈ స్థానం ఇవి ఆదేశాలు వస్తాయని చెప్పినప్పుడు వాటిని యథాసంఖ్యని చేసుకోవాలి. నియమం చెప్పడం కోసం ఈ సూత్రం చెప్తున్నాం. ఓకేనా, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. యథాసంఖ్యం అనేది సమానం వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రాలు వచ్చేసి ఈ ప్రత్యయ స్థానంలో ఈ ఆదేశాలు వస్తాయన్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, ఆదేశాలు ఎలా వస్తాయి క్రమంగా అంటే క్రమంగా తెచ్చుకోవాలి. అంటే ఫా స్థానంలో ఆయన తెచ్చుకోవాలి కానీ ఈ తెచ్చుకుంటే కాదు అని నిర్ణయం కోసం ఒక వ్యవస్థ కల్పించి ఒక నియమం చెప్పిందన్నమాట. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా క్రమంగానే వస్తాయి.
ఓకే, అందుకే ఇక్కడ ఆ సూత్రం ఒకటి ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ తూ స్థానం ఢా ప్రత్యయం ఉందా, ఢా స్థానంలో ఉందా ఇక్కడ ప్రత్యయం. చూడు ఢా ఎన్నో స్థానంలో ఉంది, ఇక్కడ ఏమిటి మన తుది శబ్దాత్ ఢక్ ప్రత్యయం చెప్పాం, డక్ ప్రత్యయం వచ్చింది. ఆ డక్ స్థానం వస్తుంది, ఢా ఎన్నో స్థానంలో ఉంది, రెండో స్థానం ఉంది. ఇక్కడ రెండో స్థానంలో ఉంది, ఆయన తర్వాత ఏ రెండో స్థానం ఉంది, కానీ ఢా స్థానంలో ఏనే పెట్టుకుంటాము. ఓకేనా, ఢా ఇక్కడైతే మనకు స్పష్టంగా ఉంటుంది. ఈ సూత్రం చెప్పుకుంటే మనకు స్పష్టమే, కానీ వేరే సూత్రాలు ఉంటే ఒక ఢక్ అంటుంది లేదా పక్ అంటుంది, అప్పుడు మనకి ఎలా తెలుస్తుందండి. అక్కడ ఒక వేరే సూత్రం ఈ సూత్రం వచ్చింది, ఏది తుది శలాత్ వర్మతి కూచవర ఢక్ చన్ ఢై యకహ అని చెప్పుకున్నాం. ఇంకా ఓన్లీ ఢా ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు ఢా స్థానం ఏం పెట్టుకోవాలి, బట్ ఢా రెండో స్థానంలో ఉంది కదా, రెండో స్థానంలో రెండో స్థానంలో ఆదేశం ఆయన ఈ ఆదేశం వస్తుంది అని చెప్పి మనం తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా. సో ఈ రకంగా వ్యవస్థ కల్పించడం కోసమే ఈ సూత్రం మనం చెప్పుకుంటాం. ఓకేనండి, ఈ కూర్చోండి. ఇప్పుడు తుది శబ్ద ఢక్, ఢక్ స్థానంలో ఏమొస్తుంది, ఏ వస్తుంది, అందుకే తౌదేయ అయిపోయింది. శలాతురాత్ సూత్రం రెండవ శబ్దం ఏంటి, తుది శలాతుర శబ్దం ఉంది కదా, ఆ శలాతుర శబ్దంతో ఏ ప్రత్యయం వచ్చింది, చని ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది, చని ప్రత్యయం వచ్చింది. ఆ చని ప్రత్యయానికి అనుబంధంలో పోయిస్తే చా మిగులుతుంది, ఇక్కడ చా ప్రత్యయం వస్తుంది. ఆ చా ప్రత్యయ స్థానం ఏమొస్తుంది, అక్కడ మనకు క్రమం చూసుకోవాలి. చా ఎన్నో స్థానంలో ఉంది, మూడో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉంటే మూడో స్థానంలో ఉండే ప్రతి ఆదేశం తీసుకుంటాం. నాలుగో స్థానంలో ఉండే ఆదేశం తీసుకుంటావు. నాలుగో స్థానంలో ఉంది, నాలుగో స్థానంలో ఉంది కాబట్టి నాలుగో స్థానంలో ఉండే ప్రత్యేక ఆదేశం ఉంది, అక్కడ ఈ ఆదేశం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది, ఈ. కాబట్టి ఇక్కడ ఈ తెచ్చుకుంటే ఏమవుతుంది, శాలీయ అయిపోతుంది. ఏమవుతుంది, శలాతు శబ్ద చాపతి తెచ్చుకుంటే శాలీయ అలా వస్తుంది అన్నమాట. శలాతు శబ్దాత్ సారీ శలాతుర శబ్దం కదా, శాల శబ్దం కాదు, శాలాతుర శబ్దం, అందుకే శాలాతురీయ వచ్చిందన్నమాట. ఈ తెచ్చుకుంటే ఏ స్థానంలో, ఛా స్థానంలో, ఛా స్థానం ఈ తెచ్చుకుంటే శాలాతూరీయ, ఈ వచ్చింది రాష్ట్రంలో, ఈ ఆదేశం వచ్చింది శాలాతూరీయ. ఓకేనా. అలాగే రెండవ శబ్దం ఏంటి, తుది శలాతుర. మూడో పదం అంటే ఇక్కడ సూత్రంలో వర్మతి శబ్దం ఉందండి. ఏముంది, ఈ వర్మతి శబ్దాత్ ఢై ప్రత్యయం వస్తుందంట. ఢై ఎన్నో స్థానం ఉంది, పా ఢా రెండో స్థానంలో ఉంది. ఏముంది, రెండో స్థానం ఉంది. రెండో స్థానంలో ఉండడానికి రెండో స్థానంలో ఉన్నట్టు ప్రత్యయం వస్తుంది, ప్రత్యేక ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది, ఆయన్ ఏయ వస్తుందండి. ఏమొస్తుంది, ఏయ. అందుకే ఢా స్థానం ఏ తెచ్చుకుంటే వార్మతేయ. వర్మతి శబ్దంతో వార్మతేయ, ఢా ప్రత్యయ స్థానంలో ఏ తెచ్చుకుంటే వార్మతేయ అలా తయారవుతుంది. ఓకేనా. వర్మతి శబ్దం చేత ఢై ప్రత్యయం తెచ్చుకుంటాము, వర్మతి ప్లస్ ఢా. ఆ ఢా శబ్దానికి ఏ ఆదేశం వస్తుంది. మళ్ళా ఇక్కడ యచిబం యశ్యతి లోపం చేస్తేనా వర్మతిలో ఉండే దీర్ఘ ఏకారం వెళ్ళిపోతుంది యశ్యతి ప్రకారంగా. అప్పుడు వర్మత్ పక్కన ఏయ, వార్మతేయ విసర్గం వార్మతేయ. అలాగే సూత్రంలో ఉంది తుది ఒకటో శబ్దము, శలాతుర రెండో శబ్దము, వర్మతి తర్వాత నాలుగో శబ్దం కూచవారా శబ్దం. కూచవారాత్ యక్ ప్రత్యయ ఏమొస్తుందంట, యక్ ప్రత్యయం వస్తుందంట. యక్ ప్రత్యయం వస్తుంది ఇక్కడ కౌచవార్య. ఇక్కడ యక్ అనేది ఏం లేదు, మనకు ఆదేశం ఏం లేదు, అందుకే ఇక్కడ అదే ఉంటుంది. ఫా ఢా ఖా ఛా ఘ ఈ 5 ప్రత్యయాలు యా ప్రత్యయం ఎక్కడ ఉందా, లేదు. మామూలుగా ఎలా ఉందో అదే పెట్టుకుంటా, ఆదేశం లేదు. ఎక్కడైతే ఆదేశాలు ఉంటే అక్కడ వస్తుందన్నమాట, ఇక్కడ లేదనమాట. చూపించాడు కూచవారాత్ యక్ ప్రత్యయం వస్తుంది. యక్కు అనుబంధంలో పోయేస్తే ఏం వెళ్తుంది, యా వెళ్తుంది. మామూలుగా యక్ ప్రత్యయం కాబట్టి కితిచ్చా సూత్రం ప్రకారం వృద్ధి అవుతుంది, ఆది అచ్చు వృద్ధి అవుతుంది. ఆది అచ్చు ఏంటి, కూకి వృద్ధి వేస్తే కౌ అయిపోతుంది. ఏమవుతుంది, కౌ. అందుకే కౌచవార్య అయిపోతుంది. వృద్ధి వేస్తే కూకి కౌ అయిపోతుంది, కౌచవార్య. ఓకే. ఈ రకంగా అత్ర క్రమేణ అనుదేశా భవంతి. ఈ రకంగా క్రమపూర్వకంగా ఆదేశం చేసుకోవాలి. కౌచవార్య. ఇక్కడ ఎక్కువ శబ్దం ఇవ్వాల్సిన అవసరం లేదు, క్రమ సంఖ్య లేదు, ఎక్కువ స్థానం ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా. సో అత్ర క్రమేణ అనుదేశా భవంతి. ఈ రకంగా క్రమంగా ఆదేశాలు వస్తాయి. సో ఈ సూత్రం యొక్క అభిప్రాయం తెలిసింది కదా. కేవలము ఎక్కడైతే ఈ స్థానంలో ఇది ఆదేశం అవుతుంది అంటే ఆదేశంలో ఏవి తెచ్చుకోవాలి, 4 స్థానం ఒకటి ఉంటే ఇబ్బంది లేదు. ఈ స్థానంలో యా వస్తుంది అక్కడ స్పష్టంగా చెప్పే ఒక సందేహం లేదు. అక్కడ ఇక్కు స్థానంలో ఎన్ని వచ్చిందని చెప్పినప్పుడు ఇక్కులో 4 ఉన్నాయి, ఎన్నులో 4 ఉన్నాయి, అప్పుడు సందేశం వస్తుంది. ఇక్కు స్థానంలో ఈ ఊరు ఇరు స్థానంలో ఈ ఎందుకు పెట్టుకోవాలి, యాని ఎందుకు పెట్టుకోవాలి, వాని ఎందుకు పెట్టి సందేహం వస్తున్నాడు. ఆ ప్రశ్నను ముందే ఊహించి యథాసంఖ్యంగా వస్తాయి, దానికి సందేహపడద్దు.
క్రమంగా పెట్టుకో. ఈ స్థానంలో యా పెట్టుకో, ఊ స్థానంలో వాణి పెట్టుకో, రు స్థానంలో రాని పెట్టుకో, ఇరు స్థానంలో లాని పెట్టుకో అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు. స్పష్టమైందని సూత్రం యొక్క అభిప్రాయము. కేవలము ఇది యథాసంఖ్య ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో క్రమంగా వస్తాయి అని చెప్పింది. ఓకే అండి. ఇప్పుడు స్థానాలు ఆదేశాలు సమసంఖ్యలో ఉండాలి కదండి. సమసంఖ్యలో ఉండాలి. సమ అంటే సమసంఖ్యలో ఉండాలి. ఒకటో దానికి ఒకటోది, రెండో దానికి అంటే రెండోది సమానం. 4 ఉంటే అవి కూడా 4 వరుసగా 4 ఉండాలన్నమాట. 4 అది 4 సమసంఖ్య. ఉండాలి. ఇప్పుడు 5 ప్రత్యయాలు ప ఢ ఖ చ ఘ 5 ప్రత్యయాలు ఉన్నాయి. అక్కడ ఆదేశాలు కూడా 5 ఇచ్చానమాట. ఇవి 5 ప్రత్యయాలు ఇచ్చాడు, ఆదేశాలు 5 5 ఇచ్చాడు. స్థానాలు ఉంటాయి. 5 స్థానాలు 5 స్థానాలు ఉంటాయి. ఆదేశాలు. ఖచ్చితంగా 5 ప్రత్యయాలు ఉంటే ఆదేశాలు ఎన్ని ఉంటే అన్ని ఆదేశ స్థానాలు కూడా ఉంటాయి అన్నమాట. అది సమానంగా చూసుకోవాలి. ఇది ఒకటో స్థానంలో ఉంటే ఇది ఒకటో స్థానం. సమసంఖ్యలో ఉండాలి. అది సమానత చూసుకోవాలి. ఓకేనా? ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయం, ముఖ్య అభిప్రాయం ఇదండి. ఓకేనా? ఒక లేకపోతే సందేహం ఖచ్చితంగా ఎవరైనా అడగొచ్చు కదా, ఈ స్థానం యాన్ ఎందుకు పెట్టావు, పా స్థానం ఆయన ఎందుకు వస్తుందండి, డా స్థానం ఏ ఆదేశం ఎవరైనా అడగొచ్చు. సహజం ఎవరైనా అడుగుతారు, ఇది ఎందుకు పెట్టుకోవాలండి. వ్యవస్థ అంతే, నియమం చెప్పామాట. ఇప్పుడు రోడ్డు వెళ్తున్నాం, కుడివైపు వెళ్ళాలి, ఎడమవైపు వెళ్ళకూడదు అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు. ఒక వ్యవస్థ కల్పించాట, ఒక నియమం ఉంటుందన్నమాట. ఒక అనుశాసనం అంటే ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది, నియమం ఉంటుంది. అంటే వ్యవస్థ కల్పించడం కోసమే, వ్యవస్థను కల్పించడం కోసం, వ్యవస్థను సుచారు రూపంగా నడిపించడం కోసమే ఇలాంటి నియమాలు ఉంటాయన్నమాట. ఓకే ఓకే అండి. ఆచార్య, నాకు సందేహం ఉందండి, అడగచ్చా? నెక్స్ట్ స్లైడ్ మారుతున్నాను. ఆచార్య జీ చెప్పండి. నాకేంటంటే కనుక ఇది యథాసంఖ్యం అనుదేశ సమానం కదా, ఇది స్థానే అంతరతమకి అపవాదం లాగా తీసుకోవచ్చా? నేను ఉట్టిన అది గుర్తొచ్చింది. స్థానే అంతరతమంలో ఏం చేస్తున్నాము మనము, స్థానంలో కానీ దానికి అంటే అలా చూస్ చేసాం కదా. అంటే ఇక్కడ ఏంటి అని అంటే యథాసంఖ్యం అనుదేహ దానికి అపవాద సూత్రం లాగా ఏమన్నా తీసుకోవచ్చా? నేను ఇది పరిభాష అనిపించింది. స్థానియం తరతమ అంటే అపవాదం కాదు, దీనికి సందర్భం, దాని సందర్భం. అవి మనం వర్ణోచ్చారణ శిక్ష చెప్పాం కదా, ముఖంలో ఉచ్చరించేటువంటి స్థానం అయితే ఉందో అక్కడ ఆ సమానత చూసుకోవాలి. ఓకే, అక్కడ వర్ణాల యొక్క స్థానం. ఇప్పుడు ఏ వర్ణం అయితే ఆదేశం చేస్తున్నామో ఆ వర్ణానికి మన ముఖంతో కంఠంతో ఏ ప్రయత్నం చేస్తే ఆ వర్ణం ఉచ్చరించబడింది. ఇప్పుడు ఏ వర్ణ స్థానంలో ఈ యకార స్థానంలో వకారం వస్తుంది అని చెప్పాం. యాకి స్థానం ఏంటి, ఇచు యశా స్థాలవ్య, సారీ, ఈ యాకి స్థానం ఏంటండి, ఇచు యశా యాకి స్థాలు స్థానం. వకారానికి ఏంటి స్థానం ఏంటి, ఉపపద్మాన్య ఓష్ట్య, ఓష్ట స్థానం. ఋతుదశ వకారం, సరే వకారం దంత్యోష్టం, వకారం దంత్యోష్టం, దంత వా పలకాలంటే దంత సహాయం చేత ఓష్ట సహాయం చేత కాదు. వా అంటున్నాం అంటే ఖచ్చితంగా దంతాలు కలుస్తున్నాయి, పెదవులు కలుస్తున్నాయి, ఓష్టాలు కలుస్తున్నాయి. పెదవులు సహాయంతో దంతాల సహాయంతో వా పలుకుస్తున్నాం అంట. అంటే దీని స్థానం ఏంటి, వకారం ఉచ్చరించాలంటే దంతాల సహాయము ప్లస్ ఓష్ట పెదవుల సహాయంతో మనం పలుకుతున్నాం. అంటే ఇది స్థానం వేరు, ఈ స్థానం వేరు. అంటే వకార ఉచ్చరించడానికి స్థానం భిన్నంగా ఉంది. అంటే ముఖంలో స్థానం, అక్కడ స్థానం అంటే అక్కడ యథాసంఖ్య అనుదేశ సమానంలో అక్కడ స్థానం అంటే ఏంటి, క్రమసంఖ్య. ఇక్కడేంటి, వర్ణాలు ఉచ్చరించేటువంటి స్థానం. ప్రయత్నం సవర్ణం. వర్ణాలు ముఖంలో ఉచ్చరించే వర్ణాలు ఏ విధంగా ముఖంలో ఉచ్చరిస్తుంది వాటి యొక్క స్థానం తీసుకోవాలి ఇక్కడ. అప్పుడు అటువంటి స్థానం నిర్ణయించేటప్పుడు స్థానం తరతమ వస్తుంది. సామాన్య క్రమ సంఖ్యను చూపించేటప్పుడు ఈ సూత్రం వస్తుంది అన్నమాట. 5 క్రమంగా 4 ప్రత్యయాలు ఉన్నాయి, ప్రత్యయం 4 క్రమంగా ఇచ్చాం. అక్కడ స్థానం చూసుకోలేదు అన్నమాట. అది ఏదైనా కావచ్చు. అక్కడ మనము ఇది ఈ వర్ణం ఎలా ఉచ్చరించాము, ఇక్కడ మనం ఆదేశం చేసుకునే వర్ణం ఇది ఎలా ఉచ్చరించాము, అది భిన్నంగా ఉన్నప్పుడు క్రమం పెట్టుకోవచ్చు. ఇక్కడ స్థానంతరతమ అనేది ఏంటి, స్థానం సమానంగా ఉండాలి. ఇది ముఖంతో ఎలాగైతే వర్ణం ఉచ్చరించామో అదే వర్ణాన్ని అదే ముఖంతో అదే స్థానంతో ఉచ్చరించిన వర్ణమే దాని స్థానంలో వస్తుంది. సమానంగా ఉండాలి, లేదా సదృశ్యంగా ఉండాలి, లేదా అత్యంత దగ్గరగా ఉండాలి. ఇప్పుడు కంఠస్థానం ఉంది, కంఠానికి కంఠంతో ఉచ్చరించేటువంటి వర్ణమే ఉండాలి, కానీ
తాజు స్థానము ఓష్ట స్థానం ఉండేటువంటి వర్ణం రాకూడదు. ఆ, యథాసంఖ్యం ఏంటి సమానం ఏంటి అక్కడ స్థానం చూసుకోం. ఉచ్చారణ దీనికి స్థానం ఏంటి దీనికి స్థానం చూసుకోమాట. సామాన్యంగా అది ఏ స్థానమే కావచ్చు, ఆ క్రమ సంఖ్య చూసుకుంటాం. ఇది ఒకటోది, ఇది ఒకటోది, ఒకటోది, రెండోదానికి ఆ క్రమం చూసుకుంటాం. అక్కడ ఇక్కడ స్థానం ముఖ్యం కాదు. ఇక్కడ ఇవి ఆదేశాలు ఇక్కడ ఆదేశాలు అందుకే దానికి ఆదేశాలు చెప్తున్నాయి శత్రులాగా. అక్కడేమో మనకి దానికి దగ్గరలో ఉన్నదాన్ని తీసుకుంటున్నాం అనమాట. కంఠవర్ణమే ఉండాలి. ఏ వర్ణం ఇప్పుడు కంఠవర్ణం చాలా ఉన్నాయి. అకుహ విసర్జనీయ కంఠియా. కు అంటే కవర్గము, హకారము, అకుహ విసర్జనీయ వీటిని కంఠంతో పలికే వర్ణాలు. అక్కడ ఒక కంఠంతో పలికే వర్ణం ఉందనుకోండి, ఆ కంఠంతో పలికే వర్ణస్థానంలో కంఠంతో పలికే వర్ణమే అక్కడ రావాలి. మళ్ళా భిన్న వర్ణం ఏదైతే ఉంది, ఇప్పుడు కా ఉంది, కా స్థానంలో హా పెట్టుకోవచ్చు. అంటే కంఠం సమానంగా ఉన్నాయి కాబట్టి కంఠంతో పలికే వర్ణానికి కంఠంతో పలికే వర్ణమే వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. అక్కడ స్థానం చూస్తామాట. యథాసంఖ్యంలో క్రమం చూస్తాం. అక్కడ స్థానం చూసుకోమాట. అక్కడ స్థానం లేకపోతే కలగకపోతే రాదనమాట. అక్కడ కంఠస్థానం అంటే కంఠవర్ణంతో పలికే వర్ణమే రావాలి. తాలుతో దంతంతో పలికే వర్ణం రాకూడదు. అక్కడ స్థానం చూస్తాము, ప్రయత్నం చూస్తాము. ఇక్కడ సామాన్యంగా ఆదేశం అంటే ఒకటోది, రెండవది, మూడవది, నాలుగోది దానికి క్రమ సంఖ్య చూస్తాం. ఓకేనా? దాన్ని యథాసంఖ్య, దానికి దీనికి తేడా అదే అండి. ఓకేనా? అపవాదం కాదు, ఇది సామాన్య క్రమం చూస్తాం. అక్కడ స్థాన విశేషం చూస్తాం అంట. అంటే ఉచ్చారణ స్థానం అంటే ఉచ్చారణ స్థానం గమనిస్తాం. ఓకేనా? అర్థమైందండి, బాగా అర్థమైంది. ధన్యవాదాలండి. అపవాదం కాదు, అందుకే అపవాదం అంటే దాని పక్కనే ఉండేయండి. ఈ సూత్రం తీసుకొచ్చి స్థానం తర్వాత మనకు వస్తుంది. తర్వాత ముందు చెప్పుకున్నాం, మర్చిపోయినా. పరిభాష అనొచ్చు కదా, ఈ సూత్రం పరిభాష లాగా అన్ని చోట్ల పనిచేస్తుంది. పరిభాష ఒక వ్యవస్థ చేసిందన్నమాట. ఒక నియమం చెప్పింది. పరిభాష ఒక నియమం చెప్పింది అన్నమాట. ఓకేనా? పరిభాష చెప్పుకోవచ్చు. చూడండి, ఒక శబ్దం ఇచ్చారు. షలాతుర గ్రామ్ పంజాబ్ కా ఏక ఐతిహాసిక గ్రామ్ తా. షలాతుర అని ఒక గ్రామం పేరండి. ఎక్కడ ఉందంటే షలాతుర గ్రామం పంజాబ్ దేశంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉందనుకుంటా అండి. అది ఎక్కడ ఉందండి? ఆఫ్ఘనిస్తాన్ లో ఉందనుకుంటా. షలాతుర పంజాబ్ లో ఉందండి. పంజాబ్ లో షలాతుర గ్రామం అనేది పంజాబ్ లో ఉంది. एक ऐतिहासिक ग्राम, చాలా ఐతిహాసికమైన గ్రామం అన్నమాట. कहा जाता है यही पाणिनि जी का जन्म हुआ था. మహర్షి పాణిని జన్మ షలాతుర గ్రామంలో అయిందంట. పంజాబ్ ప్రాంతంలో షలాతుర గ్రామంలో మహర్షి పాణిని జీ కా జన్మ ఉద్భవించింది, జన్మ కలిగిందని చెప్పి ఇక్కడ కింద టిప్పని ఇచ్చిందన్నమాట. మహర్షి పాణిని జన్మ అని దీనికి సందేహం ఉందండి. ఆచార్య యొక్క అభిప్రాయం ఏంటంటే పంజాబ్ పాకిస్తాన్ అండి. మీరు అన్నది కరెక్టే, నేను కూడా అలాగే విన్నాను. పంజాబ్ అని వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటారు. పంజాబ్ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ పంజాబ్, అవును అవును. ఇప్పుడు విడిపోయి ఇప్పుడు మనకు మన భారతదేశంలో ఉంది కదా. ఇప్పుడు లేదండి, పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ఉంది. పంజాబ్ అండి. డివైడ్ అయిపోయిందండి పంజాబ్. అచ్చా, దాని సగం భాగం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. సగం ఏమో పాకిస్తాన్ ఉంది, ఇండియాలో ఉంది. అంటే ఇప్పుడు ఒకప్పట్లో కురుక్షేత్రం అని హర్యానాలో వస్తుంది. హర్యానా ఎక్కడ వస్తుంది? కురుక్షేత్రం. అప్పుడు ఈ హర్యానాలోనే స్టేట్ లోనే పంజాబ్ మొత్తం కలిసి ఉన్నాయండి. కలిసి ఉందని రెండు భాగాలు చేశారు. పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి. అంటే హర్యానా ప్రాంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేసినట్టుగా హర్యానా చాలా విశాలంగా ఉండేది, విపులంగా చాలా పెద్దగా ఉండేది స్టేట్ మొత్తం. దాన్ని రెండు భాగాలు చేసాం. ఒకటి పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి. దాంట్లో ఆ పంజాబ్ లో కూడా ఇప్పుడు కూడా పంజాబ్ ఉంది, మన ఆంధ్రాలో కూడా ఉంది. కాబట్టి సగం భాగం అక్కడ వెళ్ళిపోయింది, అయితే పాకిస్తాన్ లో వెళ్ళిపోయింది. అంటే స్వతంత్రం రాకముందు పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళిపోయిందండి. స్వతంత్రం వచ్చిన తర్వాత హర్యానా పంజాబ్ డివైడ్ అయిందండి. స్వతంత్రం వచ్చినా డివైడ్ అయిపోయాయి. పంజాబ్ అంటే ఒకటే ప్రాంతం. తర్వాత వెళ్ళిపోయింది వేరే విషయము. అయితే మొత్తం అయితే మనకు అప్పట్లో పంజాబ్ కింద మనకు డివైడ్ అయి ఉన్నది కాబట్టి మనకు అక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ ఒక స్టాచ్యూ ఉందంటున్నట్టండి. అక్కడ ఉందండి, మర్చిపోయా. పాకిస్తాన్ లో ఉందని అంటారు. ఇప్పుడు అది పాకిస్తాన్ వెళ్ళిపోయింది. నాకు గుర్తుకొస్తుంది. అది ఈ గ్రామం అక్కడ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం చెప్తే పంజాబ్ కే ఆదరిస్తే అక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు దాన్ని. అంటే ఆ గ్రామం చాలా గ్రామం అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అక్కడ ఉందండి, విన్నాను. అది మీరు చెప్పే స్టాట్యూ ఉంటుంది, ఆయన ప్రతిమ ఏమైనా ఉండొచ్చు అక్కడ. ఆయన ప్రతిమ ఉందంటండి. ఇప్పుడు కూడా వాళ్ళు జన్మదినం, పాణిని మహర్షి జన్మదినం చేస్తారంటండి వాళ్ళు. జీ విన్నానండి నేను కూడా.
వాళ్ళనే క్లెయిమ్ చేస్తారండి, అది కూడా విన్నాను నేను. వాళ్ళ ఆయన అంటారు వాళ్ళు కూడా, వాడిని గౌరవిస్తారు వాళ్ళు కూడా. జియోగ్రఫికల్ గా క్లెయిమ్ అయినా కదమ్మా. జీ జీ అవునండి. ఇంకోటి అవునండి, నాకేం వాళ్ళ గుర్తొస్తుంది, దేశంలో పుట్టినారు. నేను చదువుకున్న గురుకులం మహర్షి ఆఫ్ఘనిస్తాన్ అండి, నేను ఆఫ్ఘనిస్తాన్ చదువుకున్న అని విన్నాను కదా. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత ఎలా ఉంటుందో. నేను చదువుకున్న గురుకులం పాయని మహావిద్య అండి, పేరైతే పాయని పేరు మీద పెట్టారన్నమాట. అది మొదట్లో మనకు స్వాతంత్రం రాకముందు ఏంటి మన డివైడ్ కాకముందుకు అంత ఒకటే ఉండేదా. అప్పుడు అక్కడ ఉన్నాయంట, పంజాబ్ లో ఉన్నాయన్నమాట. ఈ గురుకులం అనేది అక్కడే ఉన్నాయన్నమాట. కానీ డివైడ్ అయిపోయిన తర్వాత అది పాకిస్తాన్కి వెళ్ళిపోతే ఆ గురుకులాన్ని తీసుకొచ్చి మన ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, కురుక్షేత్రం తీసుకొచ్చి పెట్టారు. అంటే అది నిజంగా అక్కడ పాయని జన్మస్థానం లేకుండా అదే గ్రామంలో ఉన్నట్టుంది, అదే పేరు మీద ఈ గురుకులం పేరు కూడా పడిపోయింది అన్నమాట. తర్వాత అది మనకు డివైడ్ అయిపోయింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత డివైడ్ చేశారు కదా, అందుకే అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది చెప్పి మన గురుకులం తీసుకొచ్చి ఇక్కడ సోనిపత్ అంటే కురుక్షేత్రం దగ్గర తీసుకొచ్చి పెట్టారు హర్యానాలో. అంటే మీరు చెప్పేట్టుగా ఇప్పుడు ఈ పాయని జన్మస్థానం అనేది అక్కడే పంజాబ్ లో ఉంది, మనకి ఇక్కడ పంజాబ్ కానీ అర్థమవుతుంది. అస్తు ఓకే, అదే మనకు దీంట్లో మతభేదాలు ఉన్నాయి, అది వేరే విషయము. కానీ కొంత ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ కూడా విన్నామండి. ఆఫ్ఘనిస్తాన్ అంటే అక్కడ కొంచెం కొన్నాళ్ళు నివాసం చేసి ఉండొచ్చు అండి. ఇప్పుడు మనం ఒక ప్రాంతం అక్కడికి తిరుగుతూ ఉంటాం కదా, అక్కడే ఉండొచ్చు. అందుకే అక్కడ కూడా కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు మనకు ఆయన దేశాటించేటువంటి స్థలాలు భిన్న భిన్నంగా ఒక్కో చోట ఒక్కొక్క రకం చెప్పుకుంటుంటాం. అట్లా వాళ్ళు అక్కడ మహర్షి పాయని అక్కడే ఉండొచ్చు, కొన్నాళ్ళు అక్కడే ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పి ఇక్కడ ఉండాలని చెప్పి జన్మస్థానం అదే అని మహోదయ. జీ 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 మొత్తానికి సందర్భం వచ్చినట్టు ఏదో కింద టిప్పు ఇచ్చారు చెప్పుకున్నామండి. ఓకే, సంతోషం. అది ఎక్కడేం కావచ్చు, మనకు మొత్తానికి వారు ఇచ్చిన విద్య అనేది మనకు దేశం మొత్తంగా వ్యాపించి ఉంది. ఓకే, సో ఇది అండి. నెక్స్ట్ ఒక సూత్రం చూడండి, అంతిమ సూత్రము స్వరితే నాధికార. ఒక సూత్రం చూడండి, నెక్స్ట్ ప్రకరణ మళ్ళీ వేరే స్టార్ట్ అవుతుంది, ఈ ప్రకరణ కంప్లీట్ అయిపోతుంది. స్వరితే నాధికార, ఇది సూత్రం అండి. ఏంటి చూడండి, స్వరితేన తృతీయ విభక్తి ఏకవచనం. స్వరితే ఏంటి? తృతీయ విభక్తి ఏకవచనం. అధికార ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, ఇక్కడ సూత్రంలో స్వరితేన అధికార ఉంది, పద విభాగంలో స్వరితేన ప్లస్ అధికార ఉంది. దీని మధ్య మన సంధి ఎలా అయిపోయిందంటే స్వరితేనలో ఆ ఉంది, అధికారంలో ఆ ఉంది, రెండు సమాన అక్షరాలు కదా. సమాన అక్షరాలు అంటే అకహ సవర్ణే దీర్ఘ ప్రకారంగా సమాన అక్షరాలకు అకహ సవర్ణ అక్షరే పదత పూర్వ పదయోస్థానే దీర్ఘం ఏకాదేశం పోటీ, దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఏమొస్తుంది? ఆ స్థానం దీర్ఘం చేస్తే స్వరితే నాధికార అయిపోయింది. ఓకేనా, పద విభాగాన్ని విడదీసాము, అక్కడ కలిపి రాసాం అంతే. సూత్రంలో దాదాపు కాదు, సంధి ఉన్న చోటలే ఖచ్చితంగా సంధి యుక్తంగానే కలిపి రాస్తామండి. ఏదైనా కానీ ఋషి యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంధియుక్తంగా ఉంటాయి. మనకు సాంకేతికం చెప్పుకుంటాం, అక్కడ ఎక్కువగా సంధియుక్తమైన పదాలు ఎక్కువగా ఉన్నాయి, అన్ని సంధియుక్తమైన పదాలు ఎక్కువగా ఉన్నాయి. అస్తు, అందుకే సంధి తెలుసుకుంటే మనకు పద విభాగం తెలుసుకుంటే ఉంది, అక్కడ శబ్దం ఏంటి, విభక్తి ఏంటి, దాన్ని తెలుసుకున్నామంటే మనకు అర్థం స్పష్టం అవుతుందండి. అందుకే మన సంధుల విషయంలో బాగా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాలి. ముఖ్యమైన సంధులు ఏవైతే ఉన్నాయో మనం తెలుసుకుంటే ఎక్కడ పద విభాగం ఎక్కడ విడగొట్టుకోవాలి అని తెలుస్తుంది అన్నమాట. అస్తు, స్వరితేన తృతీయ విభక్తి ఏకవచనము, అధికార చూద్దాం. చూడండి, స్వరితేన ఏంటండి? స్వరితేన చిహ్నేన అధికారో వేదితవ్య. స్వరితేన చిహ్నేన అధికారో వేదితవ్య. చూడండి, స్వరితేన అధికార, స్వరితేన తృతీయ విభక్తి ఏకవచనము, అధికార ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా, ఇప్పుడు స్వరితేన చిహ్నేన, స్వరిత చిహ్నం అని చెప్పుకున్నా, ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని చెప్పి అది చెప్తున్నాడు. స్వరితేన చిహ్నం అంటే గుర్తు, నిలువుగీత చెప్పుకున్నదా,
ఉదాత్తం అంటే ఉంటుంది చిహ్నము, ఉదాత్తానికి ఏ చిహ్నం ఇవ్వలేదు. అనుదాత్తం అంటే ఉంటుంది, ఆ వర్ణం కింద అడ్డగీత వస్తుంది. స్వరితం అని చెప్పాము, ఆ వర్ణం కింద నిలువుగీత వస్తుంది. ఓకేనా, అది చెప్తున్నాడు. స్వరితేన చిహ్నేన అధికారో వేదితవ్య, అధికారం నడుస్తుందంట. స్వరిత చిహ్నానికి అంటే పైన రేఖ ఏదైతే ఉందో వాటి యొక్క అధికారం వస్తుందని చెప్పి ఇక్కడ సూత్రం ఇచ్చారు అనమాట. స్వరితేన చిహ్నేన అధికారం వేదితవ్య, స్వరిత చిహ్నం ఎక్కడ ఉంటుందో దాన్ని అధికారం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండేది చూడండి, ప్రత్యయ ఉదాహరణ చూడండి, స్వరితేన చిహ్నేన అధికారం వేదితవ్య, ఇది సూత్రం యొక్క అర్థం. స్వరిత చిహ్నం ద్వారా అధికారం మనం తెలుసు, అధికారం అని చెప్పి అర్థం చేసుకోవాలి. స్వరిత చిహ్నం ఎక్కడైతే ఉందో దాని యొక్క అధికారం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఏంటి ఉదాహరణ చూడండి, ప్రత్యయ ఏంటండి, అంటే స్వరిత చిహ్నాలు ఎక్కడ ఉన్నా అధికారం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి మనకు అధికారం ఎక్కడెక్కడ ఉంటుంది మనం తెలుసుకోవడం కోసం ఏ ప్రత్యయాలకు వేటికి అధికారం ఉంటుంది అనేది ఇక్కడ మనం సంకేతించామట. ప్రత్యయ పరశ్చ ధాతో అంగస్య, మనం చెప్పిన ప్రత్యయ ఇదం అధికార సూత్రం, ధాతో ఇదం అధికార సూత్రము, పరశ్చ కూడా అధికార సూత్రము, అంగస్య ఇది అధికార సూత్రము అని చెప్పుకుంటాం కదా. ఇది అధికారం అంటే ఈ చిహ్నం ఉంటుంది, స్వరిత చిహ్నం ఉంటేది అధికారం అని చెప్పి మనం తెలిసిపోతున్నాం. ఓకేనా, స్వరితేన చిహ్నేన అధికారం వేదితవ్య, ఇట్లా స్వరిత చిహ్నం ఎక్కడ ఉంటుందో అది అధికార సూత్రం అర్థం చేసుకోవాలి. ఏ సూత్రం అని, అధికార సూత్రం అనమాట. ఓకేనా, తో ప్రత్యయ అంటే ప్రత్యయ యొక్క అధికారం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ ఈ సూత్రం నుంచి మొదలుకొని, అంటే ఇక్కడ 3:1 3వ అధ్యాయం 1వ పాదములో ప్రత్యయ 1వ సూత్రము, పరశ్చ 2వ సూత్రం అండి. అంటే ఈ సూత్రం నుంచి మొదలుకొని ఎక్కడి వరకు వస్తుంది, 5వ అధ్యాయం వరకు వీరి యొక్క అధికారం వస్తుందండి. ఎక్కడి వరకు అండి, ఈ 3వ అధ్యాయం నుంచి మొదలుకొని 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఎక్కడైతే వస్తాయో వాటన్నిటికీ ఈ సూత్రం ప్రత్యయం పెడుతుంది. అందుకే ప్రత్యయం అధికారం భిన్న విశాలంగా ఉందన్నమాట. అది ఇది అధికార సూత్రము. అదేవిధంగా పరశ్చ, ఈ సూత్రం ఏదైతే ప్రత్యయం పేరు పెట్టిందో ఆ ప్రత్యయం ఎక్కడ రావాలి అనేది అది పక్కనే రావాలి అని చెప్పి చెప్పడం కోసం ఇది కూడా వెంట వెంటనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రత్యయ సూత్రానికి వెంట వెంట వస్తుంది. ప్రత్యయం పేరు పెట్టామంటే ఆ ప్రత్యయం ఎక్కడ రావాలి అనేది పరశ్చ సూత్రం చెప్తుంది. పక్కనే వస్తుంది, పక్కనే పెట్టుకో. ఎందుకంటే ఈ ప్రత్యయం యొక్క అధికారం ఎంతవరకు అయితే ఉంటుందో పరశ్చ యొక్క అధికారం కూడా అంతవరకే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ప్రత్యయం పేరు పెడతామో ఆ ప్రత్యయం ఎక్కడ రావాలి అని చెప్పి నిర్ణయించలేదు పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టావో ఆ ప్రత్యయం ధాతుకి పక్కనే వస్తుంది లేదా ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది, అది చెప్పాలి కదా. బట్ దీని యొక్క అధికారం కూడా 5వ అధ్యాయం వరకు వస్తుంది. అలాగే ధాతో ఇది అధికార సూత్రం, ధాతు ఇదం అధికార సూత్రం చెప్పుకున్నదా. ధాతు అధికారం చెప్పి మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. లిట్టు కావచ్చు, తిని కావచ్చు, ఓకేనా, తా కావచ్చు, తవతు కావచ్చు, శత్రు ప్రత్యయం కావచ్చు. అట్లా మన ధాతు అధికారులు ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవి కూడా ధాతు అధికారులు కూడా తెచ్చుకుంటాం అన్నమాట. అలాగే అంగస్య అంగ అధికారులు కూడా ప్రత్యయాలు తెచ్చుకుంటాం. అట్లా ఇక్కడ పైన మనకు చిహ్నాలు ఉన్నాయి. స్వరిత చిహ్నం ఉంది కదా, నిలువుగీత ఉంది కదా. అట్లా ఎక్కడైతే స్వరిత చిహ్నాలు ఉన్నాయో అక్కడ అధికార సూత్రం అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఒక సంకేతం ఇచ్చారు. ఓకేనా, స్వరితేన చిహ్నేన, స్వరిత చిహ్నం ద్వారా అధికారం వేదితవ్య, అధికారం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, అవి ఎట్లా అనేది మనకు ఉదాహరణ చూపి ప్రత్యయ పరశ్చ ధాతు అంగస్య. అలాగే అధికారి ఒక ఎగ్జాంపుల్ ఒక 4 చూపించారు. అటువంటి చాలా ఉన్నాయండి మన అధికారాలు. భాసంజ అధికారం ఉంది, ఓకేనా, కిత్ సంజయ కిత్ అధికారం ఉంది. అట్లాగా భిన్న భిన్న అధికారం తదిత అధికారం ఉంది. ఓకేనా, అట్లా భిన్న భిన్న అధికారాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఉపలక్షణంగా ఒక 4 ఉదాహరణలు మనం చూపించారు. ఇలా స్వరిత చిహ్నం ఎక్కడైతే ఉందో అది అధికార సూత్రం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ సూత్రం స్పష్టమైందండి. ఇక కింద ఒకటి ఇచ్చామండి, పైన సూత్రం పైన ఒకటి ఇచ్చాడు కదా, స్వరితే నాధికారం 1, 3, 11 సూత్రం పైన ఒకటి అని పెట్టాడు. అంటే దాని టిప్ అని అన్నాడు. దీని గురించి ఒక కింద మహర్షి ఇక్కడ ఏదో రాశారు. ఏమి రాశారు, యహ స్వరిత్ కా చిహ్నం పురాకాలమే పాణిని మునినే అధికార సూత్రం పర్ లగాయా థా. ఈ స్వరిత చిహ్నము మహర్షి పాణిని పురాతన కాలంలో అంటే ప్రారంభంలో ఏం చెప్పాడంట, నేను స్లైడ్ అది జూమ్ చేసి, ఓకే, స్వరిత చిహ్నం ఏంటి, పురాకాలంలో మా పాణి మునిజీ అధికార సూత్రం పర్ లగాయా థా. అంటే అధికార సూత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే స్వరిత చిహ్నం ఇచ్చాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవడం, ఇది అధికార సూత్రమా లేదా సామాన్య సూత్రం తెలుసుకోవడం కోసము ఒక సంకేతం చెప్పాడు. స్వరిత చిహ్నం ఇచ్చాడు. ఎక్కడైతే స్వరిత చిహ్నం ఇచ్చామో ఏ సూత్రాలకైతే అది అధికార సూత్రం అని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా చిహ్నం లేదు ఇక్కడ మనకు. యహ స్వరిత కా చిహ్నము పాణి మునినే అధికార సూత్రం పర్ లగాయా థా. అధికార సూత్రాలు చెప్పిన వాటిపైన
युक्तम చేశాడన్నమాట. इस समय वे विलुप्त हो गए हैं. सो अधिकार सूत्र कौन कौन से है, अब यह अध्यापक को ही बताना पड़ता है, क्योंकि स्वरित चिन्ह का क्रम तो रहा ही नहीं. ఎందుకంటే స్వరిత చిహ్నం ఇప్పుడు ఉదాత్త అనుదాత్త స్వరిత క్రమం లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్వరిత చిహ్నం లేండి, ప్రత్యయ పరస్య సూత్రాలపై స్వరిత చిహ్నం పెట్టేదన్నమాట. అందుకే ప్రత్యేక అధ్యాపకులకు చెప్పాల్సింది ప్రత్యయ అధికార సూత్రము, అంగస్య అధికార సూత్రము, ఓకే, ఇవన్నీ భాషంజ అధికార సూత్రము, ఇది అట్లా ప్రతి చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకు, ఇది విలుప్తం అయిపోయింది అన్నమాట. విలుప్తం అయిపోయింది కాబట్టి మనం మాటికి చెప్పుకోవాల్సి వస్తుంది. మొదట్లో మహర్షి పాణి ఏం చెప్పాడు, అర్థం చేసుకోవడం కోసము అధికార సూత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్వరిత చిహ్నం పెట్టారన్నమాట. దాన్ని బట్టి అధికార సూత్రం తెలిసిపోయేది మనకు. ఇప్పుడు ఆ స్వరిత చిహ్నం లేదు కాబట్టి మనం అధ్యాపకులు ఏదైతే ఉన్నారో, ఆచార్యులు అవుతుందో వాళ్ళు చెప్తూ వస్తుంది అనమాట. ఓకే, అస్తు, అదే విషయం చెప్పాడు. రెండో టిప్పణి ఏంటి, यह धातु शब्द सामर्थ्य से आ जाता है. यह धातु शब्द सामर्थ्य से आ जाता है, क्योंकि आत्मनेपद మరియు పరస్మైపద ధాతు से ही होते. ఇది అనుదాత్ నెక్స్ట్ సూత్రం యొక్క టిప్పణి అండి. సో పైన అర్థమైంది కానీ పురాతన కాలంలో అధికార సూత్రం ఎలా గుర్తించాలి అనేది మహర్షి పాణి స్వరిత చిహ్నం ఏ సూత్రాల పైన పెట్టారో దాన్ని బట్టి ఇది అధికార సూత్రం తెలిసేది. ఇప్పుడు లేదు కాబట్టి, విలుప్తమైంది కాబట్టి ప్రతిదీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అస్తు, సో ఈ రకంగా ఇది అధికార చిహ్నం అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు మహర్షి పాణి సూత్రం రచించారు అంటే ఖచ్చితంగా అది ఉల్లేఖించాక చెప్పుకోవాల్సి చెప్పారన్నమాట. అట్లా దీన్ని బట్టి మనకు ఇదే ప్రమాణం కాబట్టి, మహర్షి పాణి యొక్క సూత్రం ప్రమాణం కాబట్టి మొదట్లో ఉండేది ఇప్పుడు విలుప్తమైంది, అందుకే మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఓకే, సో ఈ రకంగా స్వరితైన అధికార సూత్రం చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడికి ఈ ప్రకరణం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆత్మనేయ పద ప్రకరణం. ఏ ప్రకరణం అండి, ఆత్మనేయ పదం. అంటే ఆత్మనేయ పదం ఎప్పుడెప్పుడు వస్తుంది? ఇప్పుడు మనకు రెండు పదాలు లేదా, పరస్మయ పదము, ఆత్మనేయ పదం. ఏమున్నాయి, పరస్మయ పదం ఉంది, ఆత్మనేయ పదం ఉంది. ఆత్మనేయ పదం ఏ ధాతులతో వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, ఏ అర్థంలో వస్తుంది అని ఆత్మీయ పదం మొత్తం, అంటే ఆత్మీయ ఏ సందర్భంలో వస్తుందని చెప్పారన్నమాట. ఇప్పుడు ఆత్మీయ పదం ఇప్పుడు వస్తుంది, ఈ అర్థంలో వస్తుంది, ఈ సందర్భంలో వస్తుంది చెప్పుకున్నాం అనుకోండి, మిగిలిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పరస్మ పదంలో వస్తాయని తెలిసిపోతున్నాం అండి. అందుకే ముందు ఆత్మీయ పదం ఎక్కడెక్కడ వస్తుందని ప్రకరణం మనకు అది రేపు చెప్పుకుందామండి. అస్తు, ఈ రకంగా ఈ ప్రకరణం ఇత్సంజయ ప్రకరణం మనం కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఆత్మీయ పద ప్రకరణం రేపు మొదలు పెట్టుకుందామండి. అస్తు, ఇంకేదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు అండి, ఇంకేదైనా సందేహం ఉంటే మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. అస్తు, పునర్మిలామః. నమస్కారం ఆచార్య. ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే.